రక్షించబడిన తర్వాత కూడా పడిపోయేవారు ఎవరు, వారు ఎటువంటి వారని బైబిల్ చెప్తుందంటే, 1 గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడు, 2 శరీరమును లోపరుచుకొననివాడు, 3 పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకోనివారు, 4 నియమ ప్రకారము పోరాడనివారు, 5 దేవుని మాట విని దాని ప్రకారము చేయనివారు, 6 అంతము వరకు సహించలేనివారు, 7 యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో నిష్ఫలులైన వారు. ఈ విధంగా విశ్వాసులు పడిపోయి తొట్టిల్లిపోయే అవకాశం ఉందని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రభువు ఇర్మియాతో ఇట్లంటున్నారు, ఇంకా సమాధానం లేని సమయంన సమాధానం చెప్పుచు నా ప్రజలకున్న గాయంను పైపైన మాత్రమే బాగు చేదురు. అప్పుడు నా ప్రజలు సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు, అవమానం నిమిత్తమని వారికి తోచలేదు గనుక పడిపోయే వారితో వారు పడిపోదురు అని చెప్తున్నారు. ఇర్మియా 6:13-15 వరకు ఉన్న వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు అని, వారి హృదయం దేవుని ఆశ్రయించి స్థిరంగా ఉంటుందని, వారి నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అని 112వ కీర్తనలో రాయబడింది. పౌలు కూడా అంటున్నాడు, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకొంచున్నాను అని. అందుకే మనమందరము మన సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకోవాలని ఆజ్ఞాపించబడింది.